సో, హలో గైస్. వెల్కమ్ టు ఎస్ఆర్ఎఫ్ఎక్స్ తెలుగు లెర్నింగ్ ఛానల్. ఇవాళ మన ఫోటోషాప్‌లో ఓ చిన్న ఫోటో కంపోస్టింగ్ లాగా చూద్దాము. నేను ఈసారి కొంచెం దీని డైమెన్షన్స్ పెంచుకుంటున్నాను. నేను వాల్‌పేపర్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నా. దానికి 2K రిజల్యూషన్ సైజ్ పెట్టుకుందాం. ఇక్కడ విడ్త్‌లో 2048 ఇది ఎంతుంది 1080 హైట్‌లో 1080 పెడుతున్నా. ఒకటి క్రియేట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్. సరే, ఇది మనకి బ్యాక్‌గ్రౌండ్ లాగా ప్రస్తుతానికి దీన్ని ఇట్లా ఉంచేస్తున్నా. ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా. తీసుకొని ఊరికే ఒక వెక్టర్ ఇమేజెస్‌ది కంపోస్టింగ్ లాగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. దానికి నేను ఫస్ట్ మామూలుగా ప్రస్తుతానికి అయితే చూద్దాము. ఒక గ్రేడియంట్ తీసుకోవాలి. గ్రేడియంట్ తీసుకొని జస్ట్ మనం ఇప్పటిదాకా చూసిన టూల్స్ అన్నిటిని రివిజన్ క్లాస్ లాగా అనుకోండి ఇది. నేను అంటే ఇందులో పెద్ద కొత్త ఐటమ్స్ అయితే ఏం చెప్పట్లేదు, కొత్త టూల్స్ కానీ. ఎందుకంటే ఇవాల్టితో మనము దీన్ని ఏమంటారు, వెక్టార్ ఇమేజెస్, రాస్టర్ ఇమేజెస్ వీటి సంగతి అయిపోగొట్టేద్దాం. అలానే లైట్గా కంపోస్టింగ్ కూడా చూసుకుందాము. నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఇంకా మనం విఎఫ్ఎక్స్ దాని గురించి స్టార్ట్ చేద్దాం. సరే, ఇక్కడ నేను ప్రస్తుతానికి ఒక సన్నుని గీద్దాం అనుకుంటున్నా. గ్రేడియంట్ మార్చుకోవాలి ఫస్ట్. ఇక్కడ మార్చుకొని ఇది ఆరెంజ్, బ్లూ అవసరం లేదు, డిలీట్ చేసిన. ఏం లేదు, జస్ట్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఈ కలర్ వచ్చేసి కొంచెం ఇందులోనే షేడ్ ఎల్లో, మరీ కనిపించకుండా అయిపోయింది. అందుకని నేను ఈ కలర్ని ఇంకో కొంచెం డార్క్ చేసుకుంటున్నా. డార్క్ చేసుకొని దీన్ని రివర్స్ చేస్తా. దీని ఇటుకి పెట్టేస్తున్నా, రివర్స్ చేస్తున్నా. రివర్స్ చేస్తే ఏంటంటే మనకి మధ్యలో ఎల్లో వచ్చి చుట్టూ కొంచెం డార్క్ అవుతుంది. ఓకే, ఇట్లా పెట్టుకుంటున్నా. ఇంకోటి నాకు ఇది ఇక్కడ క్లిక్ చేయగానే ఈ చిన్న బటన్ ఉంది కదా, దీన్ని కొద్దిగా ఇట్లా స్లైడ్ చేస్తే కొంచెం షార్ప్ ఎడ్జ్ లాగా వస్తుంది మనకి. మరి చిన్నగా అయిపోయింది కొంచెం. ఇది సన్ అనుకోండి, నిజమైన సన్ కాదులే కానీ మామూలుగా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఇట్లా ఉంది. నేను ఒక మౌంటైన్ని పెడదామని అనుకుంటున్నా. దానికి నేను ఏం చేస్తా అంటే సింపుల్గా పెన్ టూల్ ఒకటి తీసుకొని ఒక షేప్ తయారు చేస్తున్నా. కొత్త లేయర్ తీసుకొని ఊరికే రఫ్గా ఒక షేప్ మౌంటైన్ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. దీన్ని కలర్ గురించి దాని గురించి మీరు ఏం పెద్ద పట్టించుకోవద్దు. ఇది స్ట్రైట్గా లేదు కదా, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఒక్క పాయింట్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి లాగుతున్నా. ఇది ఒక మౌంటైన్ అనుకోండి. కొద్దిగా స్ట్రైట్ వచ్చే వరకు చూసుకొని లాగుతున్నా. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నా, ఇది కూడా ఆఫ్ చేసుకుంటున్నా. దీన్ని తీసుకొచ్చేసి సెంటర్లో పెట్టేసుకుంటున్నా. సరే, ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని కొడితే మనకి అదొక బ్రష్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా నాకు దీంతో పని లేదు, ఈ లేయర్తో డిలీట్ చేసేస్తున్నా. సరే, దీనికి నేమింగ్ ఇచ్చుకుందాం. సన్, ఇది వచ్చేసి మౌంటైన్స్ అనుకోండి. మౌంటైన్స్. ఇప్పుడు నేను బ్రష్ టూల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ నాది. బ్రష్ టూల్ తీసుకొని విండోస్లోకి వెళ్ళి బ్రష్ సెట్టింగ్స్ మార్చుకుంటున్నా. ఎందుకంటే మౌంటైన్స్ అన్నీ ఒకటే షేప్ ఒకటే సైజులో ఉండవు కదా, అందుకని అనమాట. సో ఇక్కడ షేప్ డైనమిక్స్లోకి వెళ్ళి ఈ స్లైడర్ని మొత్తం 100% పెట్టేస్తున్నా. స్కాటర్లోకి వెళ్ళిపోయి కొన్ని మౌంటైన్స్ ముందు కొన్ని వెనక ఉంటాయి కాబట్టి అలా కొద్దిగా పెడుతున్నా, మరీ ఎక్కువ పెట్టేయట్లేదు, కొద్దిగా పెడుతున్నా. అలాగే మౌంటైన్స్కి కలర్ కూడా ఉంటుంది కాబట్టి కలర్ డైనమిక్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను
ఫోర్‌గ్రౌండ్ కలరు మౌంటైన్స్ జనరల్‌గా గ్రీనిష్‌గా ఉంటాయి కాబట్టి గ్రీన్ తీసుకుంటున్నా. అలానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ గూడా లైట్ గ్రీన్ తీసుకుంటున్నా. తీసేసుకొని ఇక్కడ హ్యూ ఇది ఇంత అవసరం లేదు. హ్యూ, సాచురేషన్ ఇవన్నీ నేను మీకు ఏంటి అనేది ఇప్పటికైతే సాచురేషన్ అంటేనేమో కలర్ యొక్క కాంట్రాస్ట్ లెవెల్ అనుకోండి. సాచురేషన్ ఎక్కువుందంటే మనకిప్పుడు ఆరెంజ్ కలర్ ఉంది. సాచురేషన్ ఎక్కువ చేస్తే రెడ్ అవుతుంది. సాచురేషన్ తక్కువ చేస్తే గ్రే అవుతుంది. బ్లాక్ అండ్ వైట్‌లోకి మారుతుంది. ఇది మనం వీఎఫ్ఎక్స్ ఇది స్టార్ట్ చేసుకున్నప్పుడు అందులో బాగా అర్థమవుతది మీకు. అలానే ట్రాన్స్‌ఫర్ అంటే ఒపాసిటీ. ఒపాసిటీ 100% పెట్టేసాను. ఎందుకంటే కొన్ని కొండల దగ్గరున్నవి బ్రైట్‌గా కనిపిస్తాయి. ఎనుకున్నవి డార్క్‌గా అదే లైట్‌గా కనిపిస్తాయి గదా! అట్లా అన్నమాట. సరే ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా బ్రష్ సైజు ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. సో, చూస్తున్నా. ఇలా ఉంది ప్రస్తుతానికి. సో, ఇది మన కొండలనుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ పైన కొండలు. ఓకే. ఇంకొన్ని తీసుకుంటున్నా. తీసుకునే ముందు నేను కొద్దిగా బ్రష్ సైజ్ పెంచుదాం అనుకుంటున్నా. అది కంట్రోల్ Z కొట్టా అండూకి. బ్రష్ సైజ్ పెంచా. ఇంకొద్దిగా కొండలొచ్చినాయి. మళ్ళా బ్రష్ సైజ్ పెంచా. మరి అంత పెద్దగొద్దు. అక్కడొద్దు. ఇక్కడ తీసుకుంటున్నా. ఇట్లా కొండలు తీసుకుంటున్నా. ఓకే. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్రషెస్ దగ్గరలో ఉన్న కొండలు డార్క్‌గా ఉండాలి కాబట్టి బ్రష్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి వీటన్నిటిని ఆఫ్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే నాకు కొద్దిగా డార్క్ కొండ కావాలి కాబట్టి. సో, ఇక్కడ ర్యాండమ్‌గా క్లిక్ చేస్తూ వెళ్ళండి. ఓకే. సో, ఇవి మనకు దగ్గరున్న ఫీలింగ్‌ని ఇస్తాయి. సో, ఇది. నెక్స్ట్. ఇప్పుడు మనకి గ్రౌండ్ అయితే కావాలి. సో, గ్రౌండ్‌కి నేనేం చేస్తా సింపుల్‌గా ఇంకొక లేయర్ తీసుకొని దీనికి గ్రౌండ్ అని నేమింగ్ ఇస్తున్నా. ఇచ్చేసి ఒక ట్రయాంగిల్ టూల్ ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నా. తీసుకొని గ్రౌండ్ కలరు జనరల్‌గా మట్టి నేల అనుకుందాం కాసేపటికి. బ్రౌనిష్ కలర్‌లో తీసుకొని ఇలా దీన్ని పెట్టేస్తున్నా. సో, ఇది నా గ్రౌండ్ అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే. దీన్ని కొద్దిగా అలైన్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు కొన్ని చెట్లు కావాలి. ఈ గ్రౌండ్ పైన కావాలి. ఇప్పుడు ఒకటి చూడండి. ఈ మౌంటైన్స్ వెనక నేను పెట్టా అనుకో గ్రౌండ్. ఇదంత రియలిస్టిక్ లుక్ నాకైతే అనిపియట్లేదు. అందుకని నేను గ్రౌండ్ లేయర్‌ని పైన పెట్టుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు నాకు ఈ గ్రౌండ్ పైన నాకు చెట్లు కావాలి. గ్రౌండ్ సైజ్ కొద్దిగా పెంచుతున్నా. నేను ఆ షిఫ్ట్ ఏం పట్టుకోవట్లేదు. షిఫ్ట్ పట్టుకుంటే చెప్పాను కదా! యాస్పెక్ట్ రేషియోలో పెరుగుతుంది. నేను షిఫ్ట్ పట్టుకోకుండా నాకు ఈ ఒక్క సైడే కావాలి కాబట్టి ఈ ఒక్క సైడ్‌కే షిఫ్ట్ పట్టుకోకుండానే జరుపుతున్నా. ఓకే. అలానే ఈ సన్ కూడా సరే దీనికి లెవెల్ కొద్దిగా పెంచాలి. అది తర్వాత చూద్దాము. ప్రస్తుతానికైతే చెట్లు. సరే చెట్టుకి నేను ఒక పెన్ టూల్ తీసుకొని ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా. అయితే ఈ ప్రతిసారి నేను ఎందుకు గీయాలి? ఆల్రెడీ మనకి గూగుల్ తల్లి ఉంది గదా! అందులో ఉంటాయి గదా! దానికోసం నేను గూగుల్‌లోనే సెర్చ్ చేస్తున్నా. ట్రీ పీఎన్‌జీ అని. ఇది మనకి కొత్త కాన్సెప్ట్ అనుకోండి. ఇమేజెస్‌లోకెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్స్‌లో కాదు టూల్స్‌లో సైజ్ లార్జ్ పెట్టుకుంటే మనకు పెద్ద సైజు వస్తాయి. అంటే మంచి రిజల్యూషన్‌లో వస్తాయి. సరే అయితే ఇప్పుడు ఇవన్నీ బానే ఉన్నాయి గానీ, మనకి బ్లాక్ అండ్ వైట్‌లో కావాలి. ఎందుకంటే మనం బ్రష్ ప్రీసెట్ పెట్టుకోవాలి కాబట్టి ఇదిగో ఈ చెట్టు ఉంది. దీన్ని వాడుకోవచ్చు మనం. అట్లనే ఇవి కొన్ని చెట్లున్నాయి. ఓకే. ప్రస్తుతానికి నేను మీకు చూపించడానికి నేను ఒకటి నార్మల్ చెట్టు ఇది తీసుకుంటున్నా. దీన్ని సేవ్ చేసుకుంటున్నా ప్రస్తుతానికైతే. ఇక్కడ డెస్క్‌టాప్ పైన సేవ్ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు నేను డెస్క్‌టాప్‌లోకెళ్ళి డెస్క్‌టాప్‌లోకి వచ్చేసి మన ట్రీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నా.
సో, దీనికి ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ పీఎన్‌జీ ఫైల్స్‌కి చెప్పాను కదా ఇంతకుముందు. పీఎన్‌జీ ఫైల్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా గూడా అది ఎలా తీయాలి అనేది మనం తర్వాత చూద్దాం. లేదంటే ఇప్పుడే చెప్పేస్తాను అది గూడా. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక ఫోటో ఉంది. దాంట్లో కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ ఉందనమాట. ఇప్పుడు సరే ఈ లయన్ ఉంది. దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఉంది ఆల్రెడీ. ఓకే. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు నాకు లయన్ బ్లాక్‌లో ఉంది గదా! నాకు ఈ వైట్ ఒద్దు. ఈ చుట్టూ ఉన్న వైట్ అవసరం లేదు. ఓన్లీ ఈ బ్లాక్ గావాలి. దానికి నేనేం జేస్తానంటే ఈ లేయర్ సెలెక్ట్ జేసుకొని, ఏ లేయర్ అయితే ఇదైతే ఉందో ఆ లేయర్ సెలెక్ట్ జేసుకొని, ఇక్కడ మనకి మ్యాజిక్ సెలక్షన్ టూల్ గానీ, క్విక్ సెలక్షన్ టూల్ గానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను క్విక్ సెలక్షన్ టూల్ తీసుకొని ఓసారి క్లిక్ జేస్తున్నా. మీరు సరిగ్గా జూసినట్టయితే దీని చుట్టూ ఒక టైప్ ఆఫ్ సెలక్షన్ వచ్చింది గదా! ఈ సెలక్షన్‌ని నేనేం జేస్తా అంటే కంట్రోల్ జే దీన్ని నేను డూప్లికేట్ లేయర్ లెక్క పెట్టుకుంటున్నా. ఓకే. సెలెక్ట్ జేసుకొని ఏం జే ప్రస్తుతానికి చూడండి మళ్ళా చెప్తున్నా. మ్యాజిక్ సెలక్షన్ టూల్ అయినా సరే అది గూడా అంతే. ఇట్లా సెలెక్ట్ జేసుకొని కంట్రోల్ జే కొడితే ఇక్కడ నాకు కొత్త లేయర్ ఫార్మ్ అయింది. ఇప్పుడు నాకు ఈ లేయర్‌తోని పని లేదు. దీన్ని డిలీట్ జేసేస్తా. ఓకే. ఇట్లా దీన్ని మీరు ఈ ఒక్క దాన్ని మీరు సెలెక్ట్ జేసుకోవచ్చనమాట. ఈ సెలక్షన్స్ మనకు మళ్ళా వీఎఫ్ఎక్స్‌లో బాగా పనికొస్తాయి. అప్పుడు ఇంకా డీటెయిల్‌గా చూసుకుందాం దాని సంగతి. ప్రస్తుతానికి నాకు లయను ఇప్పుడైతే అవసరం లేదు. సో, ట్రీ ఆల్రెడీ సెలెక్ట్ అయింది గదా! ఇప్పుడు నేను ఇవన్నీ ఆఫ్ చేసేసుకొని ఈ ట్రీని ఒక బ్రష్ లెక్క నేను డిఫైన్ చేసుకుంటున్నా. ఎడిట్‌లోకెళ్ళేసి ఈ లేయర్ సెలెక్ట్ జేసుకోవాలి గ్యారంటీగా. లేయర్ సెలెక్ట్ జేసుకొని ఎడిట్‌లోకెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని జెప్పేసి ఇక్కడ నేను ట్రీ అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ లేయర్‌తోని ఇక నాకు సంబంధం లేదు. డిలీట్ జేసేస్తున్నా. కొత్త లేయర్ తీసుకొని బ్రష్ టూల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటది. ఓకే. సైజ్ తగ్గించుకుంటున్నా. సేమ్ బ్రష్ సెట్టింగ్స్ మీరు కావాలంటే ఇప్పుడు ప్రతిదానికి అవసరం లేదు బ్రష్ సెట్టింగ్స్. మీరు కావాలంటే ఇప్పుడు మామూలుగా ఆ సెట్టింగ్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసి, ఇట్లా క్లిక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది గ్రౌండ్‌లో మిక్స్ అయిపోతుంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కొద్దిగా డార్క్ తీసుకొని ఇట్లా ఏడో చెట్టు, ఆడో చెట్టు ఇన్ని మామూలుగా క్లిక్ చేసుకుంటూ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ ఇబ్బందంతా నాకెందుకు నాకు ర్యాండమ్‌గా కావాలి గదా! అందుకని జెప్పేసి నేను ప్రతిసారి బ్రష్ సెట్టింగ్స్‌లోకెళ్ళి మార్చుకుంటున్నా అనమాట. సేమ్ షేప్ డైనమిక్స్ అట్లే స్కాటరింగ్ అంటే చెప్పాను గదా! దూరంగా, దగ్గరగా అట్లా ర్యాండమ్‌గా పడుతూ ఉంటాయి. అట్లే లైట్‌గా కలర్ డైనమిక్స్‌లో హ్యూ వాల్యూ పెంచుకుంటున్నా. సాచురేషన్ వాల్యూ 100 పెట్టేస్తున్నా. అట్లే ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళిపోయి ఒపాసిటీ ఓకే. ఇవన్నీ ఇందాక మనం తీసుకున్నాం కాబట్టి అట్లే ఉన్నాయి. కొద్దిగా సైజ్ పెంచుకోండి. ఓకే. ఇప్పుడు మీరు ఇట్లా క్లిక్ అయినా చేయొచ్చు. లేదంటే ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ అయినా చేయొచ్చు. మీ ఇష్టం అది. కాకపోతే క్లిక్ చేసుకుంటూ పోతే ఏంటంటే కాస్త క్లారిటీగా తెలుస్తది మనకి ఏంది నడుస్తోంది అని. చూడండి ఇక్కడ మరీ కలర్‌ను ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడం వల్ల మనకి అది సరింగా కనిపియట్లేదు. అందుకని నేను ఆఫ్ చేసేసుకుంటున్నా. ఈ కలర్ డైనమిక్స్‌ని ఈ ట్రాన్స్‌ఫర్‌ని ఆఫ్ చేసేస్తున్నా. కలర్ కొంచెం పెట్టుకుందాంలే. కలర్ డైనమిక్స్ పెట్టుకుందాము. అట్లే షేప్ కూడా చూడండి చాలా చిన్న సెట్ అయిపోయిందది. ఓకే. అందుకని కొద్దిగా ఇప్పుడు ఈ రంగుల రంగుల చెట్లు మనకి ఏడ ఉండవు కాబట్టి నాకు ఈ కలర్ డైనమిక్స్ కూడా వద్దు. అవసరం లేదనిపించినవన్నీ తీసేసుకోండి. ఓకే. ఇప్పుడు షేప్ డైనమిక్స్‌లో కూడా మరీ చిన్న చెట్లు అయిపోతున్నాయి కాబట్టి నేను కొద్దిగానే పెట్టుకుంటున్నా. 30% అనుకోండి. ఓకే. ఇది నాకు సరిపోయింది. బ్రష్ సైజ్ కొద్దిగా తగ్గించుకొని లైట్‌గా ఆడ కొన్ని. ఇప్పుడు అది ఏడుకో వెళ్ళిపోతుంది గదా! సో, కొద్దిగా మీరు చూసుకొని చేసుకోవాలనమాట. ఇదొక అడవి ఫీలింగ్ వస్తోంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూస్తే గనుక మీరు ఇగోండి. ఈ చెట్లు చూడండి. ఇవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. కానీ మనకి గ్రౌండ్ ఇక్కడుంది. ఏదైనా సరే మనం ఒకటి చేస్తున్నామంటే అది గ్రౌండ్ కాంటాక్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం భూమి మీద నడవగలుగుతాం గానీ ఆకాశంలో నడవలేం గదా! అదే కాన్సెప్ట్ ఇది గూడా. ఈ చెట్లు మనకు అవసరం లేదు. ఓకే. కంట్రోల్ జెడ్ కొట్టేసి అది తీసేసిన. ప్రస్తుతానికి ఈ చెట్లు నాకు సరిపోయినాయి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నాకు ఇందాక సింహం తీసుకున్నాం గదా! నేను అది ఆల్రెడీ బ్రష్ లెక్క డిఫైన్ చేసుకొని పెట్టుకున్నా. కొద్ది సింహాలు పెడదాం ఇక్కడ.
ఇక్కడ ఈ చిన్న యారో కొడితే మనకి చెప్పాను కదా, నేను సింహం తీసుకోలేదు, తీసుకుందాం. ఇందాక తీసినట్టు తీసుకొచ్చేసి దీన్ని కొద్దిగా సైజు పెంచుకొని సెలెక్షన్ టూల్ తీసుకొని అయితే మీరు బ్లాక్‌నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వైట్‌నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్‌ని సెలెక్ట్ చేస్తేనేమో డిలీట్ కొడతారు, అది పోతుంది. కానీ ఇక్కడ రాస్టరైజ్ లేయర్ అని రైట్ క్లిక్ ఇచ్చి రాస్టరైజ్ లేయర్ అని మార్చుకున్న తర్వాత డిలీట్ చేస్తే అది పోతుంది. లేదు ఇట్లా వద్దనుకుంటే సింపుల్‌గా ఏం చేయండి, బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే కొడితే ఇక దీంతో మనకు అవసరం లేదు. కిందవన్నీ ఆపేసుకొని ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి, లయన్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్‌లోకి వెళ్ళేసి డిఫైన్ ప్రీసెట్ లయన్. ఓకే. సో ఆల్రెడీ నా బ్రష్ వచ్చేసింది లయన్ లాగా. ఓకే. సో ఇది మనకు అవసరం లేదు. దీనికి కూడా నేమింగ్ ఇచ్చుకుందాం, ట్రీస్ అని. కొత్త లేయర్ తీసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఈ లయన్ చూడండి ఇక్కడ. ఇప్పుడు నాకు లయన్‌కి కలర్ ఏముంటది, బ్రౌన్ ఉంటది. గ్రీన్ లయన్స్ ఉండవు. కాబట్టి బ్రౌన్‌లోనే నాకు షేడ్స్ కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఈ కలర్ అంటే బ్రౌన్స్‌లోనే కొద్దిగా షేడ్స్ పెట్టుకొని మళ్ళీ బ్రష్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి షేప్ డైనమిక్స్ లైట్‌గా ఇచ్చేసుకుందాం. స్కాటరింగ్ కొద్దిగా ఎక్కువ నేర్చుకుందాం. అలాగే కలర్ డైనమిక్స్ ఆన్ చేసుకోండి. చూడండి మీకు ఏది వర్కౌట్ అవుతుంది అని అంటే అది చేద్దాం అంతే. ఇప్పుడు నాకు ఈ సెట్టింగ్స్‌తో నడుస్తోంది. ఇగో చూడండి గ్రీన్ వచ్చింది. సో నాకు కలర్ డైనమిక్స్ అవసరం లేదు. కొన్ని సార్లు అవసరం పడుతుంది కలర్ డైనమిక్స్. లేదంటే కలర్ డైనమిక్స్‌లో కూడా ఇక్కడ హ్యూ నేను ఎక్కువ ఇచ్చేసిన. ఇది తక్కువ ఇచ్చుకుంటే కూడా మనకి సరిపోతుంది. సాచురేషన్ కూడా కొద్దిగా తక్కువ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి బ్లాక్‌లు, బ్రౌన్‌లు, రెడ్‌లు దాని ఇష్టం అన్నమాట. ఈ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్స్. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రౌను, ఇది శాండిల్‌వుడ్ కలర్ కదా, అందుకని ఈ మధ్యలో ఉన్న కలర్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తున్నది. సో నేను కలర్ డైనమిక్స్ ఆఫ్ చేసేసుకొని, లేదంటే ఇంకా తగ్గించుకుంటా, నాకు హ్యూ వద్దు అనుకుంటే హ్యూ 0 పెట్టేసుకుందాం. సాచురేషన్ అంటే చెప్పాను కదా ఇందాక, కలర్ కాంట్రాస్ట్ అన్నమాట. సో ఇప్పుడు అదే మనకు పెద్ద తేడా అనిపించట్లేదు. కాకపోతే చూడండి ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ కలిసి మిక్స్ అవుతున్నాయి. ఓకే. సో ఇలా చేసుకోవచ్చు. కంట్రోల్ జెడ్ కొడుతున్నా అంతే, ఏం చేస్తలేను. కొద్దిగా అక్కడ లయన్స్‌ని పెడుతున్నా. అయితే ఇప్పుడు ఈ లయన్స్ అన్నీ చెట్ల మీద ఉన్నాయి. ఇప్పుడు మనం సరిగ్గా చూస్తే మనకి ఏదైనా సరే గ్రౌండ్ కాంటాక్ట్ కావాలని చెప్పాను కదా. ఈడ చెట్టు ఉంది, బాగానే ఉంది, కానీ ఇది ముందు ఉండాలి, ఇది వెనక ఉండాలి. అందుకని నేనేం చేస్తున్నా అంటే ఈ లయన్ తీసుకొచ్చేసి ట్రీస్ వెనక పడేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎంత రియలిస్టిక్‌గా ఉందో. ఈ లయన్ ఒకటే తేడాగా ఉంది. మిగతావి చూడండి చెట్ల వెనక నుంచి వస్తున్నట్టు ఉంది కదా. సో నేను అది కూడా కరెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి 4 లయన్లు తీసుకొని దీని వెనక పెట్టుకుంటున్నా. నాకు ఇంకా లయన్స్ కావాలంటే సింపుల్‌గా ఏముంది, నేను మళ్ళీ లయన్స్ యాడ్ చేసుకోగలుగుతా. దీని వెనక కొద్దిగా చూసి తీసుకుంటే మనకి బెటర్ అన్నమాట, మరీ ర్యాండమ్‌గా తీసుకోకుండా. సో అలాగే ఇక్కడ ఒకటి ఇట్లా తీసుకుంటున్నా. ఓకే. సో అడవిలో మన అడవి రాజు పోతున్న ఫీలింగ్ వస్తున్నాయి కదా ప్రస్తుతానికి. సో బాగానే ఉంది, నాకు ఇది ఇట్లా నచ్చింది. సో దీన్ని ఇట్లా వదిలేస్తున్నా. ఊరికే లయన్స్ యాడ్ చేస్తున్నా అంతే, నేనేం చేయట్లేదు. ఓకే. ప్రస్తుతానికి ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకా ఏం కావాలి, జస్ట్ నేను ఆలోచించి చేస్తున్నా అంతే. నేనే రిఫరెన్స్ తీసుకొని ఏం చేయట్లేదు. ఇందాక మనం సన్నుని కొద్దిగా డార్క్ చేద్దాం అనుకున్నాం కదా. సో సన్లోకి వెళ్ళిపోయి సన్ లేయర్లోకి ఇక్కడ నేను ఇంతకుముందు మీకు ఈ ఎఫెక్ట్స్ని చేసి కూడా మనం దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పాను కదా, అంటే మార్చుకోవచ్చు అని చెప్పాను కదా. సో అట్లా ట్రై చేద్దాం. వెళ్ళేసి ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే తీసుకుందాం. ఆ గ్రేడియంట్ వేరు, ఈ గ్రేడియంట్ వేరు. ఇందాక మనం తీసుకుంది కలర్ అన్నమాట, ఫోర్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రేడియంట్. అట్లా మనకు వద్దు అని అనుకుంటే ఇట్లయినా చేసుకోవచ్చు,
దీన్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ గ్రేడియంట్ టూల్ తీసుకొని ఇక్కడ ఇట్లా అయినా మార్చుకోవచ్చు. ఇందాక ఏమనుకున్నాం, సన్ ఇంకా కొద్దిగా బ్రైట్ కావాలి. బ్రైట్ చేసి ఓకే చెప్పేసి మళ్ళా డ్రా చేస్తున్నా. సన్ బ్రైట్ అయ్యాడుగా. అలాగా నాకు ఈ బ్రైట్నెస్ కూడా సరిపోవట్లేదు అంటే సింపుల్గా ఇక్కడ ఇంకొక కలర్ యాడ్ చేసుకుంటాను నేను. యాడ్ చేసేసుకొని దీనికి ఈ కలర్నే కొద్దిగా తీసుకుంటున్నాను అనమాట. తీసేసుకొని ఈ సెంటర్ కలర్, ఈ ఫస్ట్ కలర్ని వైట్ ఇచ్చేస్తున్నా, కొద్దిగా వైట్. సో ఇప్పుడు ఇది కొద్దిగా డార్క్ అయిపోయింది కదా, ఇట్లా మార్చుకోవచ్చు. ఇప్పుడు కొంచెం రియల్గా ఉన్నట్టు ఉంది సన్. సరే నాకు ఇక్కడ వద్దు, మీరు ఇక్కడ తీసుకుంటా అంటే ఇక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, కొండల మధ్యలో నుంచి సన్ వచ్చినట్టు. సో ఇలా తీసుకోవచ్చు. ఇట్లా బాగుంది కదా అని చెప్పేసి 2 సన్నులు పెట్టడానికి ట్రై చేయకూడదు. ఓకే, అయినా అది వస్తుంది కానీ చేయడం కొద్దిగా టఫ్. అయినా చేయొద్దు. టఫ్ అంటే ఏం లేదు, ఏముంది ఇక్కడ ఇంకొక కలర్ యాడ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇదే కలర్ ఇక్కడ ఇంకొకటి తీసుకొని దీని దగ్గర మళ్ళీ ఇట్లా పెట్టుకుంటే అదే వస్తుంది. ఇవ్వండి, 2 సన్నులు వచ్చాయి మనకి అట్లా. ఓకే, దాన్ని అయితే అట్లా వద్దు, ప్రకృతి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. సో ఇంతవరకు ప్రస్తుతానికి ఇది బాగానే ఉంది. సరే ఇంకేం పెడితే బాగుంటుంది చూద్దాం. ఏనుగులు కూడా ఉంటాయి, అడవిలో ఏనుగును కూడా సెలెక్ట్ చేసుకుందాం. రెక్టరీ తీసేసి ఎలిఫెంట్, వెక్టార్, బ్లాక్ ఇట్లాంటివి తీసుకోండి. ఇవైతే ఈజీగా మనం చేసుకోవచ్చు బ్రష్ లెక్క. సో కొద్దిగా అడవి ఏనుగు కావాలంటే ఫారెస్ట్ ఎలిఫెంట్ అని కొట్టి చూద్దాం. అవి కొంచెం క్రూరంగా అలా ఉంటాయి కదా, అందుకని. ఇక్కడ ఇవన్నీ మనకు కావాల్సిన పొజిషన్స్లో లేవు. ఇందాకడతో బాగుంది. సో ఏది తీసుకుందాం, ఓ రాజు పోతున్నట్టు పెడదాము. వద్దులే, ఇది ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు తీసుకోండి. ఓకే, నేను చూస్తున్న ప్రశ్నకి నాకే ఇక్కడ పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించట్లా. ఇది కొద్దిగా బాగానే ఉంది. చూడండి, మీకు ఏది నచ్చితే మీరు అది తీసుకోండి. ఇదే తీసుకోవాలనేది ఏం లేదు. సరే దీన్నే తీసుకుందాం ప్రస్తుతానికైతే. తీసుకొని సేమ్ ఇందాక అట్లా అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. చేసేసి ఇది ఇక్కడెక్కడో ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఈ పైన లేయర్స్ అన్ని అడ్డం వస్తున్నాయి కదా, అందుకని ఇది కనిపించట్లేదు. సింపుల్గా దీన్ని పైనకి తెచ్చేసుకుంటే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఇక్కడ వీటన్నిటిని ఆఫ్ చేసుకొని ఈ ఎలిఫెంట్ని కూడా నేను ఒక బ్రష్ లెక్క చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రతిసారి పెన్ టూల్తో లేకపోతే వేరే టూల్స్తో నేను డ్రా చేయాల్సిన అవసరం లేకుండా బ్రషెస్ వాడుకోవచ్చు మనం. దీనికి నేమింగ్ ఇచ్చుకుంటున్నా, బ్రష్కి ఇచ్చేసుకొని ఈ లేయర్ డిలీట్ చేసేసి కొత్త లేయర్ తీసుకోమంటే వచ్చేసింది మన ఏనుగు. సో ఇక్కడ కూడా కొద్దిగా ఏనుగు సైజు పెద్దగా ఉంటుంది. ఏనుగు కలరు ఏం కలర్లో ఉంటాయి ఏనుగులు, బ్రౌన్ ఒకటి ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. ఈ 2 కలర్స్ తీసుకుంటున్నా. దీనికి నేమింగ్ ఇచ్చుకుంటున్నా. ఈ నేమింగ్ ఇచ్చుకుంటే ఏంటంటే మీరు తర్వాత ముందుకి వెనకకి లేయర్స్ని మార్చుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. చూసి తీసుకోండి. ఇందాకట్లా మరీ ర్యాండమ్గా తీసుకుందాం అనుకో, మీకు బ్రష్ సెట్టింగ్స్ మార్చిన అవసరం లేదంటే సైజ్ తగ్గించుకొని కూడా మీరు పిల్లని కొని ఇట్లా పెట్టేసేయచ్చు. దీని దగ్గర దీనికి 2 పిల్లలు, దీనికి ఒక పిల్ల అన్నట్టు. ఇది పిల్లలా కనిపించట్లా, ఇక్కడ పెడదాం. ఇక్కడ ఒక కొద్దిగా పెద్ద ఏనుగు, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ తీసుకుందాం. ఈ ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చా, అదేదో ఓపెన్ అయింది బ్రష్ టూల్ బార్. ఈ ఏనుగులు పెట్టా. ఇప్పుడు ఈ ఏనుగులు సింహాలు తలకాయల పైన ఎక్కడో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. అందుకని నేనేం చేస్తా అంటే లయన్ కింద దాంట్లో పెట్టేస్తే ఇప్పుడు చూడండి మంచి రియలిస్టిక్గా ఉంది కదా. కొన్ని ఓవర్లాప్ అయిపోయినాయి. అది మనం
ఒక పని జేయొచ్చు. ఇక్కడ లయన్ దగ్గరికెళ్ళేసి, ఈ లయన్ ఒద్దు మనకి అన్నప్పుడు ఎరేజర్ టూల్ తీసుకొని దాన్ని తుడిపేయాలి. సైజ్ పెంచుకొని ఈ ఒక్క లయన్ వరకు తుడుపుతున్నా. ఇట్లా తుడిపేస్తే అయిపోతది. ఎక్కువ తుడిపినట్టున్నాం. ఈ లయన్ గూడా పోయింది. చూసుకోవాలి. సైజ్ తగ్గించుకొని ఫస్ట్ ఇక్కడ తుడిపేస్తే ఆ లయన్‌కేం కాకుండా చూసుకోండి. సో, ఈ లయన్‌ని తుడిపేస్తున్నా. ఎందుకంటే ఏనుగు పైన అది రియల్‌గా కనిపియట్లేదు నాకు. అలాగే ఇక్కడ ఇగో ఈ లయన్ ఒకటుంది. ఇది గూడా కొద్దిగా ఏనుగు అది కలిసిపోయినాయి. ఏదైనా గ్రౌండ్ కాంటాక్ట్‌లో ఉండాలని చెప్పాను గదా! సో, ఈ లయన్‌ని గూడా మొత్తానికి తుడిపేసా. సో, ఇప్పుడు బావుంది. సో, ఇప్పుడు చూడండి అంత రియల్‌గానే అనిపిస్తోంది మనకి. ఇంకేం పెడితే బావుంటది? చూడండి మీకేది బాగా నచ్చింది అని అనిపిస్తే అది పెట్టేసుకోవచ్చు మనం. ఓకే. మరీ ప్లెయిన్‌గా ఉంది. అక్కడక్కడ కాస్త గడ్డి పెడదామా? గడ్డి చూద్దాం ఇప్పుడు. సో, మనం ప్రతీదీ ఇప్పుడు ఇట్లా సింపుల్‌గా జేసుకోవచ్చు. క్లిప్ ఆర్ట్‌లు, వెక్టార్‌లు తీసుకోండి. ఇవైతే ఆల్రెడీ డిజైన్ జేసి ఉంటాయి. సో, ఇవి చేసుకోవడానికి ఈజీగుంటాయి మనకి. నేను ఇందాక గూడా బ్లాక్ అండ్ వైట్‌లో తీసుకున్నా. అలాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసుకుంటే దీంట్లో మనకి ట్రై చేసి చూద్దాం. కొద్దిగా ఇష్యూ వస్తాయి. ఎందుకంటే ఇవి సన్నగున్నాయి గదా! తొందరగా సెలెక్ట్ కావన్నమాట అవి. అందుకని కొద్దిగా మీరు చూసి మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది తీసుకోండి. ఏదైనా మనం చేసుకునేదే గదా! అవసరమైతే తుడుపుతాం. లేదా అంటే ఉంచుతాం. ఓకే. సో, మళ్ళా గ్రాస్ ఓకే. ఇప్పుడు ఏం జేయాలి? సెలక్షన్ టూల్ తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేశా? వైట్ సెలెక్ట్ చేశా. కాకపోతే ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఇదంతా వైట్‌గానే ఉంది. అందుకని ఇలాంటివి ప్రిఫర్ చేయకండి. ఓకే. దీనికి మళ్ళా మనం కావాలంటే ఇక్కడ ఈ ఎరేజర్ టూల్‌లోనే కంట్రోల్ డి కొట్టేస్తే డీసెలెక్ట్ అవుతుంది సెలక్షన్. ఎరేజర్ టూల్‌లో ఇది మనకి ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్‌తో గూడా మనం కొద్దిగా తుడుపుకోనికి ట్రై చేయొచ్చు. ఇదిగో ఎరేజర్ టూల్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ టూల్ అని జెప్పేసి ఒకటుంటది. అది తీసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని రాస్టరైజ్ లేయర్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసి రాస్టరైజ్ లేయర్ అని కొడితే అప్పుడు మనకి దీన్ని ఎడిట్ చేయగలుగుతాం మనం. సైజ్ కొద్దిగా పెద్దగా తీసుకుంటున్నా. ఆల్ట్ పట్టుకొని ఈ వైట్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. ఆల్ట్ పట్టుకొని వైట్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు వైట్ కలర్ పోవాలి. సో, ఇప్పుడు నేను తుడిపితే ఆ వైట్ ఎక్కడెక్కడైతే ఉందో అదే పోతది. ఇప్పుడు గ్రీన్ పోవట్లేదు చూసారా గ్రాస్‌లో. ఇలా మనం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ గూడా కొద్దిగా ప్రాబ్లమే వస్తది. ఎందుకనంటే చూడండి ఇక్కడ గడ్డిలో ఆల్రెడీ ఇది వైట్ మిక్స్ అయిపోయింది. ఇంకొకటి వైట్‌లో గూడా గ్రే కలుస్తూ ఉంటది. ఓకే. అది గూడా ప్రాబ్లమ్ అవుతది. సో, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ తుడిపితే ఇక్కడ చూడండి నేను ఇవన్నీ కాసేపు ఆఫ్ చేసేసి ఇక్కడ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో చూపిస్తా. చూడండి ఈ గ్రాస్ అంతా పోతోంది ఇక్కడ. ఎందుకంటే అందులో వైట్ కలిసుంది గాబట్టి. ఇప్పుడు అట్లనే ఇక్కడ తుడిపాననుకోండి, ఈ గడ్డిలో గూడా ఇది పోతూ ఉంటుంది. అంతా షేడ్ అయిపోతూ ఉంది గదా! ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకొని బ్లాక్ పెట్టి చూపిస్తా. చూడండి ఇవన్నీ పోతున్నాయి. అందుకని ఇట్లాంటివి ప్రిఫర్ చేయొద్దు. బ్లాక్ అండ్ వైట్ అయితే బెస్ట్. ఎందుకంటే మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు గదా! కలర్ ర్యాండమ్‌నెస్‌తో. అందుకని జెప్పేసి బ్లాక్ అండ్ వైట్ తీసుకోండి అని జెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు చూద్దాం దొరికితే ఇగో ఈ గడ్డుంది, ఈ గడ్డుంది. ఇది బ్లాక్‌లో ఉంది గాబట్టి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఈజీగా డిలీట్ అయిపోతుంది. ఇట్లాంటివి తీసుకుంటే మనకి బెటర్ అన్నమాట. ఇవి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. వీటినే మనం పెట్టేసుకోవచ్చు. కాకపోతే మనం బ్రష్ లెక్క డిఫైన్ చేసుకొని తర్వాతకి కూడా యూజ్ అయితది గదా! సో, అందుకని మంచి గడ్డి ఏదుందో చూసేసి దాన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇది కొద్దిగా బావుంది. దీని గురించి మీరు పట్టించుకోవద్దు. దీన్ని మన ఎరేజర్‌తోని తుడిపేసుకోవచ్చు కావాలంటే. చూద్దాం ఇదే చూద్దాం.
దీన్ని రీప్లేస్ చేసేస్తాను నేను. గ్రాస్‌ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే రీప్లేస్ చేయాలా అని అడుగుతది. రీప్లేస్ అంటే ఏం లే, అది డిలీట్ అయిపోతుంది. అది డిలీట్ అయిపోయి దాని ప్లేస్‌లోకి ఇది వస్తుందనమాట. గ్రాస్. ఇట్లాంటి కొన్ని ఫేక్‌వి పెడతారు వీళ్ళు. దానికి కూడా సేమ్ ప్రాసెసే. రైట్ క్లిక్, రాస్టరైజ్, సెలక్షన్ టూల్, బ్లాక్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఇదే సెలెక్ట్ అయింది. ఇది కూడా సెలెక్ట్ కావాలంటే సింపుల్‌గా షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని దీనిపైన క్లిక్ చేసి ఇది కూడా కలిసిపోతది. అదే వద్దు అని అనుకుంటే ఆల్ట్ పట్టుకోవాలి. ఇది ఇప్పుడు వద్దనుకుంటే ఆల్ట్ పట్టుకొని దీన్ని సెలెక్ట్ చేస్తే పోతుంది. అంటే ఇదంతా ఒకటే ఉంది కాబట్టి సెలెక్ట్ అయ్యి ఉంది. నాకు ఇది కూడా కావాలి కదా! షిఫ్ట్ పట్టుకొని ప్లస్. ఇప్పుడు ఏమైంది? ఇదంతా కూడా సెలెక్ట్ అయింది. సో, అంత వద్దు నాకు. జస్ట్ ఇది ఒక్కటే కావాలి. జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గడ్డి నాకు నచ్చింది. కంట్రోల్ జే. ఇప్పుడు నాకు ఈ లేయర్‌తో సంబంధం లేదు. డిలీట్ చేసేస్తున్నా. ఈ లేయర్ ఒకటి. బ్యాక్‌గ్రౌండ్ లేయర్ ఆఫ్ చేయాలి. చేయకపోతే ఏం లేదు. ఇప్పుడు మనకు బ్రష్‌లో బ్యాక్‌గ్రౌండ్ కూడా పడిపోతది. అందుకనే బ్యాక్‌గ్రౌండ్ లేయర్ ఆఫ్ చేసుకోమని చెప్తాను నేను ప్రతిసారి. ఓకే. ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్, డిఫైన్ బ్రష్ ప్రీసెట్, గ్రాస్. ఇలా మనం గూగుల్‌లో ఎన్ని ఉంటే అన్నిటిని వచ్చేసింది మన బ్రష్. గడ్డి బ్రష్ ఇది. ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు మనం. ఓకే. దీనికి పేరు పెడుతున్నా గ్రాస్. అయితే చూద్దాం ఈ గ్రాస్‌ని ఎట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ కలర్స్ మారుస్తున్నా. గడ్డి గ్రీన్‌గానే ఉంటది కదా! మరి అంత లైట్ గ్రీన్ వద్దు. కొద్దిగా డార్క్ గ్రీను. ఇక్కడ కూడా ఇంకో కొంచెం డార్క్ గ్రీన్. ఇంకా డార్క్ గ్రీన్. అలా గడ్డి ఎప్పుడు కూడా ఒకటే సైజులో ఉండదు కదా! సైజులు మారుతా ఉంటది. కొన్ని చిన్న గడ్డలు ఉంటాయి. కొన్ని పెద్ద గడ్డలు ఉంటాయి. అందుకని షేప్ డైనమిక్స్. అట్లే స్కాటరింగ్. గుంపుగా ఉండవు కాబట్టి కొద్దిగా చూడండి. ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది కదా! ఈ బాక్స్‌లో చూసుకోండి మీకు ఎట్లా కనిపిస్తుంది అని. అట్లే లైట్‌గా కలర్ డైనమిక్స్ కూడా ఇస్తున్నా నేను. ఓకే. ఇంత పెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కలర్ డైనమిక్స్ కొద్దిగా పెడుతున్నా. పెట్టేసి సైజ్ కొద్దిగా తగ్గించుకుంటున్నా బ్రష్. ఆడ కొద్దిగా. రియలిస్టిక్ లుక్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ గ్రాస్ అంతా నేనేం చేస్తా అంటే తీసుకొచ్చి ఈ లేయర్‌ని వెనక పడేస్తున్నా. దేని వెనక పెట్టాలి మనం? చెట్ల వెనక పెట్టాలి. అప్పుడు మనకి గ్రౌండ్ కాంటాక్ట్ అయినట్టు అనిపిస్తది. సో, ట్రీస్ అన్నిటికన్నా పైన. దాని వెనక గడ్డి. ఇప్పుడు నాకు ట్రీస్ పైన కూడా ఈ ముందు కొద్దిగా గడ్డి పెట్టేసి దీన్ని ట్రీస్ పైన పెడతా. అది ఎట్లనో చూద్దాం. ఇప్పుడు నేను కొత్త లేయర్ తీసుకుంటున్నా. ఇది గ్రాసు బీజీ అంటే బ్యాక్‌గ్రౌండ్. బిహైండ్ ట్రీస్ అనుకోండి. ట్రీస్ వెనక. ట్రీస్‌కి ముందు ఇంకొక లేయర్ తీసుకొని దీనికి గ్రాస్ ఎఫ్‌జీ అని పెట్టేసుకొని దీనికి కొద్దిగా ఇట్లా పెడుతున్నా గడ్డి. ఇది మరీ ఎక్కువైపోయింది కదా! అక్కడక్కడ సెలెక్ట్ చేసి అక్కడక్కడ పెడుతున్నా. చూసి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ ఆప్షన్ ఎప్పటికైనా. ఇక్కడ ఎందుకు ఎక్కువ పెట్టా అంటే ఈడ చూడండి. ఇది కట్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా! అది కవర్ చేయడం కోసం నేను గడ్డిని కొద్దిగా ఎక్కువ పెడుతున్నా ఇక్కడ అంతే. సో, ఇది కొద్దిగా బానే ఉంది. మరి బుడ్డ గడ్డి అయిందది. ఇట్లా. బానే ఉంది. అట్లే ఈ వెనక కూడా కొద్దిగా పెడదాం అనుకుంటున్నా. ఈ ఎలిఫెంట్ వెనక, దాని వెనక. దానికి నేనేం చేయాలంటే ఇంకొక లేయర్ తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి న్యూ లేయర్ కొడితే మనం ఏ లేయర్ పైన క్లిక్ చేసి న్యూ లేయర్ కొడితే ఆ లేయర్ పైన వస్తది. ఇప్పుడు ఎలిఫెంట్ పైన కొడితే ఇక్కడ వస్తది. నేను గ్రౌండ్ పైన కొట్టాలి. ఎందుకంటే ఎలిఫెంట్‌కి, గ్రౌండ్‌కి మధ్యలో ఉండాలి కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నా న్యూ లేయర్ అని. ఇది గ్రాస్ మిడిల్ అని పెడుతున్నా దీనికి. మీ ఇష్టం పేర్లు ఎట్లైనా పెట్టుకోండి. అక్కడక్కడ కొద్దిగా కొన్ని గ్రాస్ పెట్టేస్తే గబ్బు అయిపోయింది కదా! ఏం పర్వాలేదు. మీరు మాత్రం మంచిగా చేసుకోండి మీకు నచ్చినట్టు. దీన్ని మీరు వాల్ పేపర్ కూడా పెట్టేసుకోవచ్చు హాయిగా. ఎందుకంటే ఎంత జూమ్ చేసుకున్నా కూడా బ్లర్ కాదు కదా! ఈ పిక్సెల్స్ వేరు చెప్పాను కదా! ఇది మన పిక్సెల్స్ ఇవి ఏం పిక్సెల్స్ ఇవి? విడ్త్ ఇంటూ హైట్ పిక్సెల్స్ ఇవి.
కానీ మొత్తానికి చూసుకుంటే ఇదైతే వెక్టార్ ఇమేజ్. ఇంకేం పెడదాం? పక్షులు ఉండాలిగా. పక్షులు పెడదాం. ఆకాశంలో పక్షులు. ఏంలే డౌన్లోడ్ చేస్తున్నా. ఇవన్నీ ఆల్రెడీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. వీటిని మనం డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఏముంది సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేసేసుకుంటే అయిపోయి. ఈ రియల్ పక్షులు వచ్చినాయి. మనకి బ్లాక్ అండ్ వైట్ కదా. ఎందుకంటే అన్ని బొమ్మలు పెట్టేసుకొని ఒకటే రియల్ పెడితే అది ఒరిజినల్ లుక్ రాదు, అంటే రియలిస్టిక్ లుక్ రాదు. సో ఇది ఇక్కడ చూడండి, నేను పిఎన్జి కావాలి కానీ ఇక్కడ జేపీజీ వచ్చింది. దీన్ని ఎట్లా చేయాలంటే ఇందాక సేమ్ అన్ని ఒకటే ఆప్షన్. ఈ పక్షులు ఎక్కడ ఉండాలి? మౌంటైన్స్ వెనకను ఇది సూర్యుడికి మధ్యలో ఉండాలి కాబట్టి వీటి రెండింటి మధ్యలో నాకు కావాలి ఆ లేయర్. మౌంటైన్స్ వెనక, సూర్యుడు ముందు. సో సన్నుని క్లిక్ చేసి న్యూ లేయర్ కొట్టంగానే ఈడికి వచ్చేస్తుంది అది. ఇప్పుడు నేను సింపుల్గా ఈ ఇమేజ్ని ఇట్లా డ్రాగ్ చేసుకుంటున్నాను కానీ మనకు కనిపించట్లా. ఈ వైట్ డిలీట్ చేసుకోవాలి కదా, అందుకని ప్రస్తుతానికి దీన్ని పైనకి తెచ్చేసుకొని అది డిలీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మార్చుకోవద్దాం. దాని వెనక పడేద్దాం తీసుకోబోయి. ఇక్కడ వైట్ అని క్లిక్ చేస్తున్నా. వైట్ అని క్లిక్ చేశాను కదా, ఇప్పుడు నాకు బ్లాక్ కదా కావాలి. ఇప్పుడు నేను వైట్ డిలీట్ చేయొచ్చు, కాకపోతే నాకు బ్లాక్ ఇప్పుడు నేను కంట్రోల్ చేయకూడితే ఏమవుతుందో చూద్దాం. డూప్లికేట్ లేయర్ తీసుకొని ఈ ప్రస్తుతానికి ఆపితే ఆడ బొక్కలు పడ్డాయి. ఏడైతే పక్షులు ఉన్నాయో ఆడ బొక్కలు పడ్డాయి. అర్థమవుతుందా మీకు? ఇదిగోండి, ఈ బొక్క పడ్డది ఇక్కడ. మనకి ఇట్లా వద్దు కదా, మనకేం కావాలి? పక్షులు కావాలి. సో నేనేం చేస్తున్నా అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఐ అని కొడతా. ఇప్పుడు నేను కంట్రోల్ చేయకూడతా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. పక్షుల వరకు వస్తున్నాయి. కంట్రోల్ షిఫ్ట్ ఐ అని అంటే మనం సెలెక్ట్ చేసిన దాన్ని ఇన్వర్ట్ చేస్తున్నట్టు. మనం అంటే సెలెక్ట్ చేసింది కాకుండా మిగిలింది అన్నట్టు. ఇప్పుడు నాకు ఈ పక్షులు వచ్చేసినాయి. దీన్ని మంచిగా మనం సైజ్ తగ్గించేసుకొని కంట్రోల్ టీ సైజ్ తగ్గించేసుకుంటున్నా షిఫ్ట్ పట్టుకొని. ఇప్పుడు మనకి ఇది అన్నిటికన్నా ముందు ఉంది కదా, ఇందాక ఏమనుకున్నా సన్కి మౌంటైన్స్కి మధ్యలో ఉండాలి కాబట్టి ఈ బర్డ్స్ లేయర్ మనకు అవసరం లేదు. ఇది కదా బర్డ్స్ లేయర్. దీన్ని తీసుకొచ్చి వీటి రెండింటి మధ్యలో పెడుతున్నాను. చూడండి, అంటే ఈ మౌంటైన్ మనకి లైట్ కలర్లో ఉంది కాబట్టి, ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మీకు మౌంటైన్ పైన ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది మౌంటైన్ వెనకనే ఉంది. గ్రీన్ కలర్తో షేడ్ అయి ఉంది కదా. ఇప్పుడు మౌంటైన్ ఆపితే తెలుస్తుంది ఇది అసలు కలర్. ఇది మౌంటైన్ దాని ముందు వచ్చిన తర్వాత దానికి ఉన్న కలర్. ఓకే, ఇప్పుడు ఇన్ని పక్షులు ఇక్కడ ఒకటి ఇంకొకటి తీసుకుందాం. కంట్రోల్ జే. ఇదే బర్డ్స్ లేయర్ని కంట్రోల్ జే అంటే డూప్లికేట్ తీసుకొని ఇక్కడ నుంచి కంట్రోల్ డి కొట్టేసి దీన్ని ఇక్కడికి తెస్తున్నా. ఇప్పుడు ఇవి ఇటువైపు ఉన్నాయి, నాకు ఇవి ఇటువైపు రావాలి. అంటే ఇది రైట్ సైడ్ పోతున్నాయి కదా, రైట్ సైడ్ కాకుండా నేనేమనుకుంటున్నా అంటే ఇవి లెఫ్ట్ సైడ్కి వస్తున్నట్టు కావాలని అంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ టీ కొట్టేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ రైట్ క్లిక్ ఇచ్చి ఫ్లిప్ హారిజాంటల్ అని కొడతా. అంటే అది చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. దీని సైజు కొద్దిగా పెంచేస్తున్నా. ఈ దగ్గర ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇది వీడికి ఇట్లా. ఇంకేమంటే మనకి మబ్బులు ఉంటాయిగా, మబ్బులు గీయాలిగా మరి. ఆకాశం అన్నాక మబ్బులు ఉంటాయి కదా, క్లౌడ్స్. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఏమంటారు, అడవిని గీస్తున్నా. అడవిని కాకపోతే మీరు ఇల్లు గీసుకోండి. ఓకే, వెక్టార్ అని కొడితే ఈజీగా వస్తాయి మనకి. ఈ కలర్స్ మనం మార్చుకోవచ్చు. ఒకసారి బ్రష్ లాగా డిఫైన్ చేసుకున్న తర్వాత కలర్ మారిపోతుంది కదా, మనకు కావాల్సిన కలర్ మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ కలర్తో మీరు నాకు బ్లాకే కావాలి, బ్లూవే కావాలి అనేది పెట్టుకోకండి. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి సరే ఇదేదో బాగుంది. ఈ మబ్బు ఇది కూడా బాగానే ఉంది, ఇందాకదే బాగుంది కదా, కానీ ఇది ట్రాన్స్పరెంట్ లాగా ఫీలింగ్ అనిపిస్తుంది. అందుకని నేను ఇది తీసుకోవచ్చు, లేదా ఇది తీసుకుందాం. నేను రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ ఇమేజ్, క్లౌడ్స్.
సో, ఏది మన క్లౌడ్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేసి అన్నిటికన్నా పైన పెడదాం. ఇది చూడ మంచిగా ఆల్రెడీ ట్రాన్స్పరెంటే ఇచ్చాడు. సో, ఇప్పుడు ఈ క్లౌడ్‌ని మనం పెట్టేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది సింగిల్ క్లౌడు. నాకు బ్రష్ నేను మళ్ళా డిఫైన్ చేసుకొని ఈ కలర్స్ అన్నా చేసే బదులు ఈ క్లౌడ్‌ని నేను ఒక 3, 4 డూప్లికేట్లు చేసుకుంటున్నా. చేసేసుకొని దీన్ని కొద్దిగా ఇక్కడ పెడుతున్నా. అట్లే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. ఓకే. కొద్దిగా పైన పెడుతున్నా. అట్లే దీని సైజ్ మారుస్తున్నా. కంట్రోల్-T పెట్టేసి సైజ్ మారుస్తున్నా. చిన్నగా చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇవన్నీ లేయర్స్ ఎక్కువైపోతున్నాయి గదా! దీనికోసం నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి చెప్పా. ఇన్ని లేయర్స్ అయిపోతున్నాయి. ఎట్లా ఆలోచించండి. నేను ఇంకో 2, 3 క్లౌడ్స్ యాడ్ చేసుకుంటా. అంతలోపు మీరు ఆలోచించేయండి. ఈ క్లౌడ్‌ని కొద్దిగా సైజ్ పెంచేసుకొని ఇట్లా. సో, ఈ క్లౌడ్స్ ఓకే నాకు. ఓకే. ఏంలే దీన్ని సెలెక్ట్ చేసి ఇలా లాస్ట్ క్లౌడ్‌ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే అన్నీ ఒకటేసారి సెలెక్ట్ అవుతాయి. లేదంటే ఒకదాన్ని ఒకటి కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేను అన్నీ కలిపి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తున్నా. కంట్రోల్-G గ్రూప్ లేయర్స్ అని చెప్పా కదా! దీనికి కూడా మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. క్లౌడ్స్ అని గ్రూప్‌కి కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కంట్రోల్-T కొట్టేసుకొని దీన్ని మనకు కావాల్సినట్టు ఒకటే సెట్ లెక్క జరుపుకోవచ్చు. ఓకే. ఇది నాకు ఎక్కడ ఉండాలి ఈ క్లౌడ్స్? బర్డ్స్‌కి వెనక ఉండాలి. ఓకే. అందుకని నేనేం చేస్తున్నా అంటే ఈ గ్రూప్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పడేస్తున్నా. మౌంటైన్స్ వెనక, క్లౌడ్స్ బర్డ్స్ వెనక పోయినాయి. ఇది మరీ ఇవన్నీ కొద్దిగా లైట్‌గా ఉంటే ఇదేమో మరీ డార్క్‌గా ఉంది. అందుకని ఏం చేస్తున్నా అంటే ఈ క్లౌడ్స్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ఒపాసిటీ ఇక్కడ చిన్న ఆరో మార్క్ కొడితే ఒపాసిటీని తగ్గించుకోవచ్చు. ఇంకొద్దిగా పెంచుకుంటున్నా. ఇలా. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటది. నేను ఇట్లా ఎందుకు పెట్టినా? ఎందుకంటే ఇప్పుడు నేను కావాలంటే ఈ క్లౌడ్స్‌ని కూడా కంట్రోల్-T చేసేసి ఫ్లిప్ హారిజాంటల్ కొట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే సన్‌లైట్ నాకు రైట్ సైడ్ నుంచి పడుతోంది కాబట్టి ఇక్కడ మనకి వీడు ఇచ్చాడు. ఈ వైట్ అనేది ఏదైతే రిప్రజెంట్ చేస్తదో అది లైట్. బ్లాక్, డార్క్ ఇవన్నీ వచ్చేసి షాడోస్. ఇవి హైలైట్స్, ఇవి షాడోస్. అందుకే నేను ఇటువైపు పెట్టుకున్నా. ఈ సన్ లైట్ ఇక్కడ పడ్డప్పుడు ఇది లైట్‌గా కనిపిస్తది. ఇదంతా డార్క్‌గా కనిపిస్తది. ఆ కాన్సెప్ట్‌తో నేను ఇక్కడ పెడుతున్నా. ఓకే. ఇప్పుడు నాకు కొద్దిగా ఇటు జరిపాయి. ఇప్పుడు ఇది ఇంకా రియలిస్టిక్‌గా అనిపిస్తది. సో, ఇలా. ఓకే. ఇది కాన్సెప్ట్. దీన్నే మనం కంపోస్టింగ్ అని కూడా అంటాం. ప్రస్తుతానికి మనం చేసింది ఇమేజ్ కంపోస్టింగ్. ఇది వెక్టార్ ఇమేజెస్. కార్టూన్స్‌లో చూస్తాం కదా! అడవిలు, చెట్లు, పొట్టలు ఇవన్నీ ఇట్లా డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇంక నెక్స్ట్ మనం చూడాల్సింది దీంతోని ఈడికి వెక్టారు ఈ గోల్ అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం VFX స్టార్ట్ చేసుకుందాం. ఇవే టూల్స్, సేమ్ టూల్స్ ఇవే ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పటిదాకా ఏ టూల్ అయితే చూసినామో అవే ఉంటాయి. ఇట్లనే కంపోస్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే చూపిస్తానా మీకు ఇక్కడ. ఫోటోషాప్ ఇమేజ్ కంపోస్టింగ్. ఇదిగోండి ఇట్లాంటివి పనికిమాలిన బొమ్మలు తీస్తుంటారు. ఇవన్నీ రియల్‌గా పోయి ఆడేం ఫోటో తీయడు. ఈ పిల్లి ఉంది. ఇది ఆకాశం బ్లాక్ అండ్ వైట్ ఉంది. వీళ్ళు చూడండి శుభ్రంగా సముద్రంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి నేలపైన పడేశారు బోట్లని. ఇదంతా వాడు సెట్ వేసుకొని ఏమి చేయడు. ఈడు చూడు కొండ మూలకు పోయి నిల్చున్నాడు. గట్టిగా గాలి వస్తే ఆ గాలికే కొట్టుకుపోయి లోయలో పడతాడు. అందుకని ఈ పదం చూడండి. అసలు ఈ కాలంలో డ్రాగన్లు ఏడున్నాయండి మనకి. కొనాకి నించొని డ్రాగన్ వెనక నుంచి వచ్చింది. ఇవన్నీ ఫేకే, ఒరిజినల్ ఏది కాదు. ఓకే. ఇట్లాంటి చెట్లు ఇవన్నీ ఎవడు తీస్తాడు ఫోటోలు? ఆకాశంలో చూడండి. ఆకాశంలో మనకి స్వర్గానికి దారిని క్రియేట్ చేశారు మనోళ్ళు. ఇదంతా కూడా ఫేకే. ఇప్పటిదాకా మనం ఇక్కడ చేసింది అదే.
దీన్నే కంపోస్టింగ్ అంటాం. ఇట్లాంటివి మనం బొచ్చడి చేసుకోవచ్చు. అట్లనే ఇగో ఈమె చూడండి ఈ కొనాకు కూర్చొని ఇంత మంచిగా, ఇంత ప్రశాంతంగా అసలు ముందు ఈ రాజ్యం ఏడుంది? ఏ కాలము? ఈ పిల్ల ఏ కాలము? ఇగో ఈ పిల్ల ఏ కాలం? ఇవన్నీ మనం జేసుకోవచ్చు. ఇగో ఇట్లాంటి ఇల్లు ఏడన్నా ఉంటదా అసలు ఈ కాలంలో? కట్టెల పైన కట్టా అనంటే, అందుకని ఇట్లాంటివి మనం ఈజీగా జేసుకోవచ్చు. దీన్నే కంపోస్టింగ్ అంటారు. ఇప్పుడు అయితే ఇక్కడ జూడండి. చూస్తే చెప్పేయాలనమాట మనం. ఇందులో ఏది ఒరిజినల్, ఏది ఫేకు అని. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. కొద్దిగా కంపోస్టింగ్ గురించి చెప్తున్నా. డీటెయిల్‌గా చూద్దాం. ఈ ఫోటో ఉంది. ఇందులో ఈ పిల్ల ఏం చేస్తదంటే, ఒక గ్రీన్ స్క్రీన్ అనుకో, లేకపోతే ఒక క్లీన్ బ్యాక్‌గ్రౌండ్ అనుకో దిగుతది ఫోటో. ఈ కుక్క ఫేకే. ఈ కొండంతా ఫేకే. ఈ చెట్టు ఫేకే. ఈ ఇల్లు ఫేకే. ఈ మబ్బులు ఫేకే. ఈ కొండలు ఇవన్నీ ఫేకే. ఈటన్నిట్లో ఇగో ఇక్కడ మన లేయర్స్‌లో ఒకదాని వెనక, ఒకదాని ముందు, క్లౌడ్స్ వెనక, మౌంటైన్స్ ముందు, అన్నిటికన్నా వెనక సూర్యుడు, పక్షులు ఇట్లా పెట్టుకున్నట్టు ఇక్కడ ఏం చేశాడంటే ఈడు అన్నిటికన్నా వెనక తీసుకుపోయి ఈ మబ్బుల్ని పడేసాడు. ఆ మబ్బులకి ముందు లేయర్‌లో దీన్ని పడేశాడు. ఈ కొండల్ని. ఈ కొండలకి ముందు లేయర్‌లో ఈ ఇంటిని పెట్టాడు. ఈ ఇంటికి ముందు లేయర్‌లో ఈ గ్రౌండ్‌ని పెట్టాడు. ఈ గ్రౌండ్‌కి ముందు లేయర్‌లో కుక్కను పెట్టాడు. కుక్కకి ముందు లేయర్‌లో అమ్మాయిని పెట్టాడు. ఈటన్నిటికన్నా ముందు లేయర్‌లో ఈ చెట్టుని పెట్టాడు. ఇప్పుడు కెమెరాతో తీసిన ఫీలింగ్ రావాలి కాబట్టి ఈ దగ్గర ఇప్పుడు ఈ అమ్మాయి ఫోకస్ అవ్వాలి. మనకెప్పుడైనా సరే మన సబ్జెక్ట్ ఫోకస్‌లో ఉండాలి. ఇక్కడ మన సబ్జెక్ట్ అనేది ఈ బొమ్మలు కాబట్టి మన సబ్జెక్ట్‌లో ఏది ఫోకస్‌లో ఉండవు. ఇప్పుడు కావాలంటే నేను మీకు ఇక్కడ ఈ కొద్దిగా ఈ ఈ బర్డ్స్, ఈ క్లౌడ్స్ అట్లే ఈ మౌంటైన్స్ వరకు వీటన్నిటిని నేను బ్లర్ చేయాలి అనంటే సింపుల్‌గా నేనేం చేస్తా అంటే వీటన్నిటిని ఒక గ్రూప్ చేసేసి ఇక్కడ మనకుంటది ఫిల్టర్స్‌లో ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంటదనమాట. గ్రూప్ లేయర్‌కి కాదది. గ్రూప్‌కి కూడా బ్లర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి ఎందుకో కావట్లేదు. సో, ఒక లేయర్ తీసుకొని ట్రై చేద్దాం. ఇక్కడ బ్లర్ యాడ్ చేసుకొని గాస్సియన్ బ్లర్ అని ఒకటుంటది. బికాజ్ ఏరియా ఇస్ ఎంప్టీ. ఎంప్టీ లేయర్ కదా! ఎంప్టీ లేయర్‌తోని చేయలేము. అయితే ఇక్కడ నేను ఒకటి చేయొచ్చు. ఇవన్నిటికి మీరేం కంగారు పడకండి. మనం విఎఫ్ఎక్స్ దాంట్లోకి వెళ్ళినప్పుడు అదేంటి డీటెయిల్‌గా చూసుకుందాం. స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే ఒకటి క్రియేట్ చేసుకొని దీనికి ఇచ్చుకోవచ్చు. బ్లర్ అని చెప్పేసి ఇక్కడ గాస్సియన్ బ్లర్ అని చెప్పేసి ఇస్తే చూడండి ఆటోమేటిక్‌గా అవన్నీ చూడండి బ్లర్ ఫీలింగ్ వచ్చేసినాయి. పెంచిన బ్లర్ మొత్తం పోయినాయి. ఇట్లా, ఇట్లా చేసుకోవచ్చు మనం. కొద్దిగా ఈ మాత్రం బ్లర్ సరిపోతుంది. ఓకే. ఇట్లా మీరు ఇండివిడ్యువల్ లేయర్స్‌కి కూడా ఇండివిడ్యువల్ బ్లర్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రూప్ చేయకుండా నేనేం చేస్తా ఓన్లీ ఈ ఒక్కదానికి ఫిల్టర్‌లోకెళ్ళేసి బ్లర్ ఫిల్టర్‌లోకెళ్ళి బ్లర్, గాస్సియన్ బ్లర్ అంటే ఏంది? లెన్స్ బ్లర్ అంటే ఏంది? ఇవన్నీ తర్వాత చూద్దాం మనం. ఎక్కువ బ్లర్ చేస్తే సూర్యుడు వెళ్ళిపోయాడు. మనకు సూర్యుడు ఉండాలి కదా! అందుకని దీనికి కొద్దిగా ఫిల్టరు, బ్లర్, గాస్సియన్ బ్లర్ ఇలా లైట్‌గా బ్లర్ చేసుకోవచ్చు మనం. చూడండి పక్షులు బ్లర్ అయిపోయినాయి ఆల్రెడీ అక్కడ. ఇంకా ఎక్కువ వేస్తే మాయమైపోతాయి. అంత 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 బ్లర్ చేయకూడదు. ఇప్పుడు 0 బ్లర్ ఇది. చూడండి షార్ప్‌గా కనిపిస్తున్నాయి కదా! కొద్దిగా ఇస్తే కొద్దిగా డీఫోకస్‌లోకి వెళ్తున్నాయి. ఇవి అనుకున్నట్టు. వీటికి కొద్దిగా బ్లర్ ఇచ్చా కాబట్టి ఓకే. అట్లే క్లౌడ్స్. అయితే ఇప్పుడు ఈ క్లౌడ్స్‌కి మన గ్రూప్‌కి రావట్లేదు కదా బ్లర్. దీనికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు గ్రూప్‌ని మనం మెర్జ్ లేయర్స్ అని కొడితేనేమో ప్రాబ్లమ్ అయితది మనకి. ఇప్పుడు చూపిస్తా. ఈ క్లౌడ్స్ అన్నిటిని తీసుకొని కంట్రోల్ ఈ అని చెప్పి మెర్జ్ లేయర్స్ కొట్టేస్తే కొన్ని ఆల్రెడీ షేప్‌లు మారుతున్నాయి అవి చూడండి. ఇవి కింద ఉండాల్సింది కొద్దిగా పైకి పోయి ఇట్లా అడ్డదిడ్డంగా బిహేవ్ చేస్తుంటాయి. అందుకని నేనేం చేస్తున్నా అంటే ఈ గ్రూప్‌ని రైట్ క్లిక్ ఇచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటది. దీనిపైన క్లిక్ చేస్తే మరి నేను ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలి సార్ ఎట్లా అనంటే దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే ఓకే అని కొట్టేస్తే ఇక్కడ కొత్త విండో వస్తుంది. ఇందులో చూడండి మన గ్రూపు అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు మనకు కావాలంటే మళ్ళీ ఈ క్లౌడ్‌ని తీసుకొని దీన్ని మనం మార్చుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. ఓకే. ఏం చేసినా
గ్రూప్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఇది మన క్లౌడ్స్ గ్రూప్ ఇది. ఈ గ్రూప్‌ని రైట్ క్లిక్ ఇచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని కొడుతున్నా. ఇది కూడా ఒక గ్రూపే. కాకపోతే మనకిది ఒక లేయర్ లెక్క పనిచేస్తది. ఒకటే లేయర్. గ్రూప్‌కి మనకు అన్ని ఫీచర్స్ రావట్లేదు కాబట్టి, ఇప్పుడు నేను దీనికి ఇక్కడ బ్లర్ యాడ్ చేసుకోవాలి. అందుకని నేను చేస్తున్నా. ఓకే. ఇప్పుడు డబుల్ క్లిక్ రైట్ సైడ్ కాదు. ఈ లేయర్ ఇది ఉంది కదా! ఈ థంబ్‌నెయిల్ దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మన గ్రూప్ అట్లే ఉంటది. ఈ గ్రూప్ ఇంతే ఇగ. ఓకే. దీనికి మళ్ళా మనం కావాలంటే ఇక్కడ కంట్రోల్ జే కొట్టుకొని కొత్తది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యాడ్ చేసేసుకొని దాన్ని ఇక్కడికి తెచ్చుకోవచ్చు. మన మబ్బులు ఇవి. ఓకే. సో, దీన్ని కంట్రోల్ ఎస్ అంటే సేవ్ చేసుకోవాలి. కంట్రోల్ ఎస్ అని తెలుసుగా, కంట్రోల్ ఎస్ అంటే సేవ్‌కని. చేసేసుకుంటే ఇప్పుడు ఇది మనకి ఇట్లా సేవ్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మబ్బులు యాడ్ అయిపోయినాయి. ఈ మబ్బే అది. ఓకే. ఇప్పుడు నేను దీనికి బ్లర్ ఇచ్చుకోవచ్చు. ఫిల్టర్ ఇచ్చి ఇదంతా నేను బ్లర్ ఇయడం కోసం, లేదంటే ఫిల్టర్స్ చాలా ఉంటాయి. ఈ నాయిస్, ఈ షార్పెన్‌లు ఇవన్నీ మనం వీఎఫ్ఎక్స్‌లో చూద్దాం. ఓకే. ఇందులోనే చెప్పేస్తే మీకు మళ్ళా కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోతది. అందుకని వద్దు. అయితే మోషన్ బ్లర్ ఇస్తా. ఎందుకిస్తా? మబ్బులు కొద్దిగా కదులుతూ ఉంటాయి కాబట్టి. చూడండి కదులుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా! ఎక్కువ ఇస్తే వెలాసిటీ అని ఒకటి ఉంటది కదా ఫిజిక్స్‌లో మనకి. స్పీడు, వెలాసిటీ సారీ అదనమాట. అలా కొద్దిగా స్పీడ్‌గా మూవ్ అవుతున్నట్టు. అందుకని అంతొద్దు. మోషన్ బ్లర్ కొద్దిగా ఇస్తే ఆ మబ్బులు కదులుతున్న ఫీలింగ్‌లో బ్లర్ అవుతుంది కొద్దిగా. ఓకే. సో, ఇలా ఇలా వాళ్ళు దీన్ని చేస్తారు. ఇక్కడ మబ్బులు కొద్దిగా మోషన్ బ్లర్ యాడ్ చేసుకొని, ఇవన్నీ స్టిల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. ఇంకోటి ఇవి కూడా ఒరిజినల్ కాదు. ఈ పూల చెట్టు కూడా. దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే. సరే గైస్ మరి. ఓకే. ఇవాల్టికైతే ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ అంటే ఏం లేదు. ఇప్పటిదాకా ఉన్న టూల్స్ అన్నిటిని మనం రివిజన్ లాగా చేసుకున్నాం అంతే. ఆ రివిజన్ కానిచ్చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం వీఎఫ్ఎక్స్ స్టార్ట్ చేసుకుందాం. ఇట్లాంటివి విచిత్ర అద్భుతాల్ని మనం కూడా క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకే. చేద్దాం, మనం కూడా చేద్దాం. సరే మరి. చలో బాయ్ గైస్.